రాష్ట్రంలో రేపు మేము ఈ 4 వెల్ఫేర్ స్కీమ్స్ విషయంలో ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామంలో రేపు లాంచ్ ప్రోగ్రామ్ ఉంది. 1 o'clock to 2:30 ఈ వెల్ఫేర్ స్కీమ్స్ లాంచ్ ప్రోగ్రాము రేషన్ కార్డుల విషయంలో గాని, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో గాని, రైతు భరోసా విషయంలో గాని సాచురేషన్ మోడ్ లో ఆ గ్రామంలో రేపు పూర్తి చేయడం జరుగుతుంది. ఇది నిరంతర ప్రక్రియ. మీరు గతంలో అప్లికేషన్స్ ఇచ్చినా, సోషియో ఎకనామిక్ సర్వేలో మీ పేరు వచ్చినా, మీరు గ్రామ సభలో పేరు ఇచ్చినా, మీరు ఇవ్వకుంటే ఇప్పుడైనా సరే ప్రజాపాలన సేవా కేంద్రంలో మీ అప్లికేషన్ ఇవ్వండి. అర్హత ప్రకారము మీ అప్లికేషన్ పరిశీలన చేయబడుతున్నది. వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియతో ఒక సంకల్పంతో మేము ముందుకు పోతున్నాము. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మేమందరం కేబినెట్ మంత్రులు కూర్చొని తీసుకున్న నిర్ణయం ఏంటంటే రాష్ట్రంలో బిలో పవర్టీ లైన్ కుటుంబాలందరికీ ఫుడ్ సెక్యూరిటీ క్రియేట్ చేయాలి. అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు రేషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. రెండో విషయం, ముఖ్యమైన విషయం, రేషన్ కార్డు వచ్చిన వాళ్ళందరికీ మనిషికి పర్ ఇండివిజువల్ 6 కిలోల మంచి క్వాలిటీ సన్న బియ్యం ఉచితంగా ఇవ్వబోతున్నాము. అంటే వాళ్ళెవరికి కూడా బయటికి పోయి ఆహార ధాన్యం తినడానికి కొనుక్కో అవసరం లేదు.